హలో హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. చాలా ప్రిడిక్షన్స్ తర్వాత సర్వేస్ కూడా వచ్చేసినాయి. అయినా సర్వేస్ వచ్చినా కూడా చాలా కన్ఫ్యూజన్లో జనాలు ఉన్నారని చెప్పుకోవచ్చు, ఈవెన్ నాయకులు కూడా. సో కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారు ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. నమస్తే అండి. సార్, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సర్వేస్ చూస్తున్నారు, కొన్నేమో టీడీపీకి అంటే ఎన్డీఏ కూటమికి చెప్తున్నారు, కొన్నేమో వైసీపీకి చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీనికి అన్నిటికైనా ఒక ప్రతిదానికి నేను మూల సిద్ధాంతాల మీదే మాట్లాడుతున్నాను. మూలల్లోకి వెళ్ళకుండా మనం ఏం మాట్లాడిన టైం వేస్ట్. ఇప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ మీడియా ఒక ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. దానికి ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ అంటే, ఎందుకంటే ద మొనాటమీ ఆఫ్ జర్నలిజాన్ని తిలోదకాలకు వదిలేసింది. ఎట్లా అంటే, ఇప్పుడు అబ్ కీ బార్ మోడీ సర్కార్ 400 కి పార్ అని ఆయన స్లోగన్ స్టార్ట్ చేసి మొదలెట్టిందిరా. మీరు చూడండి, ఏ సరే అయినా 350 రేడియస్లో తిరుగుతున్నారు సర్కిల్. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళలో యాజ్ ఇఫ్ అంటే దక్షిణాదిన వీళ్ళకి ఏదో ఒక వీటో పవర్ ఉన్నట్టు. నిన్న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈడ్చుకొట్టారు. ఎవరికి? బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచి చూపించింది. వీళ్ళు ఓన్లీ ఓవర్ యాక్షన్ అని ఎప్పటికప్పుడు తేలుతున్న తర్వాత కూడా ఈ బీజేపీ వాళ్ళు యాజ్ ఇఫ్ అన్నట్టుగా ఓవర్ యాక్షన్ ఇక్కడ తెలంగాణలో అండ్ మొత్తం ఓవరాల్గా సదరన్ స్టేట్లో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ చంద్రబాబు రిలేటెడ్ ఓవర్ యాక్షన్ పరాకాష్ట అన్నమాట. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అంటే తెలుగుదేశం అంటే ఇంకా ఎన్డీఏ అన్న టైప్లో పిక్చర్ వేసింది అన్నమాట. ఎందుకంటే అది వెనకడే సామెత ఉంటుంది, ముందు వచ్చిన తోక్కని వెనకొచ్చిన కొమ్ముడు వాడని. వీళ్ళు ఇన్ని తెప్పలు పడి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ఇన్నాళ్ళు బట్టి పాతుకుని కూర్చుని నానా తెప్పలు పడింది అంతా తెలియదుకాలకు వదిలేసి ఈ బీజేపీ అన్న సన్నిధానంలో సేద తీరుతున్నట్టు, నరేంద్ర మోడీ చూడు వివేకానంద ఘాటికి వెళ్ళి సేద తీరినట్టు ఈ ఓవర్ యాక్షన్లకి ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టు ఉన్నారు. మీకు నేను ఎప్పుడు ఎలక్షన్ అయిన 2 రోజు మనకు వచ్చిందండి వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని. జస్ట్ రాగానే దాన్ని ఇంకా డామినేషను సత్తాబజార్కి పిలుపునిచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎడ్డిమాలోకలు బెట్లు పెడతారని బాగా తెలిసి ఈ హుండి నియోజకవర్గం దగ్గర సుంకెల్లి అనే ఒక గ్రామం ఉందమ్మా. వాళ్ళు ఏంటంటే రాజులు చౌదరులు బయటికి మొత్తం రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా బెట్టింగ్కి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ తెలుగుదేశం 1:5 1:2 అని ఓవర్ యాక్షన్ స్టార్ట్ అవగానే ఎవడో కూడా బకరా గారు దొరకపోతాడని. సో ఈ స్ట్రాటజీలో ఏమైందంటే వాళ్ళు సక్సెస్ చాలా వరకు చూశారు. ఎందుకంటే తెలంగాణలో చూడు ఓదరగొట్టేస్తే పని అయింది, అలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓదరగొట్టేస్తే పని అవుతుంది అన్న భ్రమంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సునీల్ కనుగోలు, ఈ బుర్రతక్కువ రాబిన్ శర్మ అండ్ ఈ ప్రశాంత్ కిషోర్ గడి లాంటి తెపెల బ్యాచ్ గారిని నమ్ముకుని ఈ ఓవర్ యాక్షన్తో మనం ఆంధ్రప్రదేశ్ని జస్టిఫై చేయొచ్చు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞత వితరణ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే మడత పెట్టి కొడతారు, ఇంక జీవితంలో తీరుకోలేరు, అలా కొడతారు ఎప్పుడైనా సరే. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఎప్పుడైనా చూసుకో, దేశంలో తీరంతా ఒకలా ఉంటే వాళ్ళ తీరు ఒకలా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి 1947 ఎలక్షన్స్ తర్వాత నుంచి చూసుకోండి ఎప్పుడైనా సరే, స్వాతంత్రం వచ్చిన కాడిచ్చి. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎప్పుడైతే దక్షిణాదిని 50 అన్నెసరీగా వచ్చేసినట్టుగా భ్రమించారు, అంటే 300 కన్నా తక్కువే కదా ఈ లెక్కలు చూసుకోగలంటే. అంటే 210 250 మధ్యలో చాలా మంది మొదటి నుంచి ప్రిడిక్ట్ చేస్తుంది దగ్గర వీళ్ళు ఓవర్ యాక్షన్తో 400 నుంచి మొదలెట్టి 350 కన్ఫైన్ అవుతూ ఇది ఒక గాలిబుడగా దక్షిణాదిన. ఎందుకు ఈ కర్ణాటక మొదలడం వీళ్ళు తెంగర్తనానికి ఈడ్చి కొట్టి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని కూర్చోబెట్టారు. అలా రాజస్థాన్ గెహ్లట్ అనుకున్నారు అండర్స్టాండింగ్తో. ఆడు జడ్డి మొలకం గారు కాబట్టి తగలెట్టాడు. గెహ్లట్ ఎలక్షన్ తెలుసు కదా మనకు, 2019లో వాడు ఎమ్మెల్యే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెలిచి ఒక్కటి కూడా గెలవలేదు కాంగ్రెస్. అక్కడ ఒక్కటి గెలిచినట్టుకుంది. అది జడ్డితనం బుర్రతక్కువతనం అంటారు, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఎలక్షన్ గవర్నమెంట్ నుండి చేసుకోలేకపోవాలంటే ఆడంత ఎడ్డిమోలకం ఇంకోటి లేడు. బట్ ఇక్కడ అతిరథ మహారథుడు సిద్ధరామయ్య, అంతకన్నా స్ట్రాటజిస్ట్ డీకే శివకుమార్ కర్ణాటకలో అసలు ఏమిస్తారా, మల్లికార్జున ఖర్గే అక్కడే జాతీయ స్థాయి ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ అతను. సో వాళ్ళు ఎంత ఎలక్షన్ చేస్తారు అక్కడ, ఎంత గెలిచి రచ్చగలవాలి కదా ఎవడైనా. ఆ లాజిక్ కూడా వదిలేశారు. గతంలో మోడీ ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళడానికి 20 రోజులు తిరిగితే ఏమైంది, ఆర్థబలం బట్టి ఇంటికి పంపించారు. సో కర్ణాటక అనవసరంగా పాకెట్ చేసుకుంటున్నారు 20 స్థానాల దగ్గర. నెక్స్ట్ తెలంగాణ నిన్నే సమాధానం ఇచ్చారు, ఎమ్మెల్సీ టింగలో జల్లకొట్టి వీళ్ళు బీఆర్ఎస్ లేదన్నట్టుగా బిల్డప్లే ఇప్పుడు చెప్తారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రేపు ఎలక్షన్, రేపు డబ్బాలు ఓపెన్ చేస్తే వీళ్ళ కథలన్నీ బయటకు వస్తాయి. సర్వేస్లో 0 ఇస్తున్నారు కదా బీఆర్ఎస్. చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు సర్వేలు ఏముంది, సర్వేలు అందరూ ఒక ప్రాథమిక అంచనాతో. ఇప్పుడు నిన్న అదొక సర్వే ఉంది, యాక్సిస్ ఆడికి చూడు, ఛత్తీస్గఢ్ సభకు నమస్కారం, రాజస్థాన్ సభకు నమస్కారం, వెస్ట్ బెంగాల్ సభకు నమస్కారం, కానీ ఇచ్చేస్తాడు. నేను ఇవ్వడం తప్పని నేను అన్నాను. ఏదో 4-10 ఫోన్ కాళ్ళు ర్యాండమ్గా కూర్చుని, ఇప్పుడు మీ చుట్టాలందరికీ ఒకేసారి 4 ఫోన్లు వస్తే ఏం చెప్తారు, మా అమ్మ కన్నా బ్రహ్మాండం జర్నలిస్ట్ ఇంక ప్రపంచంలో లేదు,
బర్కాదత్ కన్నా పెద్ద అమ్మాయి మా అమ్మాయిని చెప్పరా మీ ఇంట్లో వాళ్ళు, అట్లీస్ట్ మన ఇంట్లోనే చెప్తారు కదా. అలా ర్యాండమ్గా చేసే ఫోన్ కాల్లో వాడు ప్రాపర్గా చేసిన 10 కాల్లో అదృష్టానికి తెలుగుదేశం వాడు అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, దాన్ని బేస్ చేసుకుంటా అట్లాగమ్మా. ఇక్కడ మీకు ఒక గ్రామీణ స్థాయిలో 2200 మంది ప్రజలకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో అనుసంధానించుకుని 5 ఏళ్ల ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తూ ఇదంతా ముందుకు తర్వాత వద్దాం. ముందు ఇక్కడ ఈ తింగరతనం తేల్చేస్తే ఇక్కడ ఈ 5 రాష్ట్రాల్లోనే ఇంత 50 సీట్లు గెయినింగ్ చేస్తే 300 అంటే 303 కన్నా తక్కువే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెక్స్ట్ మనం ఇలాంటి పకోటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో వెలవెలబోయిన మోడీ సభల్ని విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో చాలామంది ప్రూవ్ చేశారు. కానీ మీడియా అంతా అదరగొట్టి వాళ్ళ మించిన వాళ్ళు లేరని 3 డైమెన్షన్స్లో చూపించే మోడీకి అలవాటు పడిపోతే ఇంకో దిక్కు దివానా లేదన్న దగ్గర 10 years యాంటీ ఇన్కంబెన్సీ ఎప్పుడైనా సరే మన దేశంలో టాలరెన్స్ అనేది 0. 10 ఏళ్ళు భరించడం చాలా కష్టం రాని అలా బ్రహ్మాండంగా చూడు, ఒకసారి రెండోసారి రా అని గసిరితో చూడు. ఆ టైపులో 10 సార్లు బాబు పదపక్కిళ్ళు ఆడుకుంటారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఇట్లన్నిటి మీద ప్రాపర్గా చూస్తున్నారు. అందులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ వాటికి కూడా జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అంటే అందరికీ తెలుసు. ఎన్నాళ్ళు కథలు చెప్తారు. నిన్న కూడా టెర్రరిస్టుల అటాకులు. వీళ్ళు ఏం చెప్పారు? ఆర్టికల్ 370 ఎవ్వరు లేదట. వీళ్ళు ఏంటంటే 6 నెలలు సాగు చేసి మూలలో ముసలమ్మను పొడిచాడు అన్నట్టు వీళ్ళు మన జవాన్లు చంపడానికి ఈ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటాం. ఆడవాడు వచ్చాడట, వీడి కళ్ళ ముందు టోల్ గేట్లో 400 కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటాడు. ప్రచారాలు ముసలి ప్రచారాలు చేసినట్టు 400 కేజీలు ఆర్డీఎక్స్ తీసుకెళ్లి ఎత్తి కొట్టేసి 40 మంది జవాన్లు చంపేస్తుంటారు వీళ్ళు పుల్వామా దాడిలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అంటే. ఇవన్నీ ఎవరికి తెలియమ్మా. ఇప్పుడు వాళ్ళంటే అమాయకులు పాపం నమ్ముతారు ఉత్తరాది రాష్ట్రాల్లో. ఇక్కడ దక్షిణాదాలు మడత కాజాలే. సో ఈ కాజాలకి ఎలా ఉంటాయంటే ఈ 50 స్థానాలు లెక్క క్రిస్టల్గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఏం చేశారు? సత్తాబజార్ ఓపెన్ చేసి ఎన్డీఏ కూటమి వస్తుందట అనగానే కొంతమంది అతిరేత మహారథులు అరకులో ఎన్ని మండలాలు ఉన్నా కూడా తెలియనివారు కూడా 160 స్థానాలు పైచీలకి ఇచ్చేస్తారని చెప్తున్నారు. ఈడ్చి కొడితే 6 మండలాలు అంటే 11 మండలాలు, 11 మంది అభ్యర్థులట. ఎక్కిన మెట్లు లేదట, దిగిన మెట్లు లేదట. ఆ పులివెందులో రాజకీయాలు అందరికీ తెలిసినట. కానీ కడపలో ఎవ్వరికి అనుమానం రాకుండా జిల్లా కోట ఇచ్చాడు. సో ఇలాంటి సర్వేలు అన్నీ చూస్తే ఎలా ఉంటాయంటేనమ్మా. మళ్ళీ ఒక శ్రేయస్ మీడియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఒక అదేంటి అమ్మా హోటల్ ఉంది మాదాపూర్లో, లెమన్ ట్రీ హోటల్లో వచ్చే ఈవెంట్ మేనేజర్స్ ఆస్కార్ అవార్డులో ఈ చౌదరి సమూహం అంతా కూడగట్టేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ల కోసం వాడైతే సినిమాలు తీయడట, ఇంకోడేమో రియల్ ఎస్టేట్ ఏమో మరి ఎక్కడ అని అక్కడ అని నాటకాలు అడిగి ఈ బోగిడిగలు అందరినీ పెట్టుకుని నోట్లో 4 లేనోళ్ళు ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకుని ఒక మంచి ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడతామని చెప్పి షాపింగ్ మాల్లోనూ థియేటర్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు శాసించేస్తామంటే ఇక్కడ ఎవడమ్మా అమాయకులు. ఇక్కడ మీరే సినిమాలు తీయండి బాబు, ఏదో అడ్వాన్స్ చేస్తా తీస్తారు, పూలు కాయలు పొందెట్టి చెవులను తీసుకొని చావండి. మళ్ళీ మీకు రాజకీయాల్లో మీరు శాసించేయడాలు అలాగే ఎత్తేసారు. మీకు ఎత్తిపోతల పథకం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. సినిమా వాడంటే గుండేసి కాల్ చేస్తారు, దగ్గర రేడియోస్లోకి రానివ్వకుండా. విషయం తీసుకుంటే బీజేపీ సెంట్రల్లో చూసుకుంటే దాదాపు 300 దాటవని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటూ ఉంటారు వాళ్ళకి కానీ కంప్లీట్ మెజారిటీ రాకపోతే మన అవసరం వస్తుందండి. ఇప్పుడు ఆ అవసరం రాబోతుంది కాదు. దీనికన్నా ముందు ఒక చెప్పలేమా, బీజేపీ వాడు ఒళ్ళిపోయి కాలం ఏంటంటే పోత్రం అంటారు దాన్ని. ఇక్కడ 25 ఎంపీల్లో ఎవరు గెలిచినా అది సంకెక్కేస్తారని ధైర్యం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అయితే బయట నుంచి సపోర్ట్ ఇచ్చాడు, భరోసా తీసేసుకుంటున్నారు. దాని మీద ఏంటంటే కాసేపు ఎంపీల విషయంలో ఆగిపో 25 మేమే వేసేసుకుంటామని 20, 22 అలా అరకులో 11 మండలాలకి 6 మండలాలకి తేడా తెలియని వాళ్ళతో సర్వేలు చేయించేస్తే ఏమైంది? శ్రేయస్ మీడియా ఈవెంట్ మేనేజ్మెంటే కదా. 10 లక్షలు ఖర్చు పెట్టి పెట్రోల్ బంక్ ఛానల్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ఆడితో మాయజాలం చేసేస్తాం. మ్యాన్ బిహైండ్ సినిమాలకు డైరెక్షన్ చేసింది, రాజకీయాలు స్క్రిప్ట్లకి వెనకాల డైరెక్ట్ చేయలేమా అన్న దాంట్లో కాన్సెప్ట్ డ్రైవ్ చేసేద్దాం అంటే ఇట్స్ వెరీ సింపుల్, వెరీ వెరీ ఈజీ ఆల్సో. బట్ రూమ్లో కూర్చుని మీడియాను శాసించే స్థాయి కలిగిన ఒక మహానుభావుడు కూడా కులం అన్న చక్రంలో బందీ అయిపోతే జర్నలిజం చదివిన దగ్గర అలాంటి వ్యక్తి మీద నాకు ఎంతో గౌరవం ఉండేది. ఆ గౌరవం తెలుసమ్మా, మాధ్యమాలు అందరికీ తెలుసు. గురువు గారిని పిలుచుకున్న వ్యక్తి గురువే అలా చేస్తే అన్న దగ్గర కొంచెం బాధగానే ఉంటాయి. బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఎవరికైనా కులం తల్లిలాంటిది, ఎవరి కులం మీద వాళ్ళకి మమకారాలు ఉంటాయి. బట్ ప్రజాస్వామ్యాన్ని పరంగా పెట్టేసే అంత మమకారమా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ఎలా అవుతుందంటే బీజేపీ ఆపన్న హస్తం చాలామంది మర్చిపోయినట్టుకున్నారు. అరే బాబు 2014 రాష్ట్ర విభజన అప్పుడు
ఇదే వెంకయ్యనాయుడిని గుడ్డెద్దు చేతుల్లో పడినట్టు మనం గుడ్డిగా నమ్మి రాష్ట్రానికి నాలాగే గుండు కొట్టిస్తే కూడా జడ్డి వల్ల చూస్తూ కూడా ఇంకా కుల సమీకరణాలకు అలాంటి వాళ్ళు ఇంకా 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 పాచికలేసేసి బీజేపీ కొమ్ము కాసేయడానికి పెద్ద పెద్ద జెండాలు లేపేస్తుంటే రాష్ట్రంలో ఉనికి లేని వాళ్ళు కూడా 0.84 వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎక్కడో హృదయం ద్రవిస్తూ ఉంటుంది. అరే ఏందవుతుంది ఇక్కడ అని. అంటే 10 సంవత్సరాలు మనం వివక్షకు గురై సప్రెషన్కి గురై రాష్ట్రాన్ని ఎన్నాభ్యంగా చేసినా సరే వాళ్ళు కాదట ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఇందాక మూల ముస్లిం కథ చెప్తున్నాను చూడు, ఎంతసేపు కొలబిందులు తగులాగా ఈనాడు ఆ నీడు తిట్టుకోవడమే తప్ప రాష్ట్రానికి ఎవడేం చేస్తున్నాడు, ఎవరి వల్ల మనం నష్టపోతున్నాం అన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఇక్కడ సంబరాలు చేసుకుంటే మనం 1 లక్షలు ఏడుస్తున్నాం. మనకు వద్దన్న తలకాయ నొప్పి మొదటి నుంచి జరుగుతుంది. ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఎక్కడున్నారు కానీ నిజంగా ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది ఆ మహానుభావుడికి. ఎందుకంటే దీనికోసమా నేను రాష్ట్రం కోసం పరితెప్పించాలని అనిపించుకుంటున్నాను అతను. ఇవన్నీ చూస్తుంటానమ్మా ఈ మ్యాజిక్లో వాళ్ళు 210 నుంచి 250 లోపున ఆడే గేమ్ వాళ్ళు 400తో మొదలెట్టి 350తో మీడియా చట్టంలో బొంగరాలు తిప్పుతూ 50 స్థానాలకి గింగిరాలు తిరుగుతూ మిగిలిన 200 300 నుంచి డౌన్ సైజ్ చేస్తూ మళ్ళీ బకరా రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి చూసుకుంటే ఒరిజినల్ గాలి బుడగు నిజమైన బుడగు 2 స్థానాలు ప్రస్థానం. నిన్న నేషనల్ ఛానల్లో ఒక సర్వే ఎన్డీటీవీ అనుకుంటాను, ఎన్డీటీవీలో చీపిరి గుర్తేసి వైఎస్ఆర్సీపీ ఇది వేసి చాలా తక్కువ సీట్లు వస్తాయి ఎంపీస్ అని చెప్పేసి వాళ్ళు అసలైతే 6-7 ఇచ్చినారు. వీటన్నిటిని ఎలా అర్థం చేసి ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్సే జనంలో కనిపిస్తున్నాయి. మీకు సింపుల్ లాజిక్ చెప్తానమ్మా. ఎప్పుడైతే సరే ఒక ప్రాంతీయ పార్టీని మనం దాన్ని నిర్వీర్యం చేద్దాం నిర్మూలిద్దాం అనుకున్న ప్రాస్పెక్టివ్లో నువ్వు గమనించగలిగితే ఈ అన్నాచార్య అనే ఒక పెద్ద ఆయన వాడు గ్యాప్కున్నాడు కదా, వాళ్ళతో ఒక 3 ప్రోడక్ట్లు వచ్చాను ఎప్పుడు చెప్తుంటాను. వాడు రాందేవ్ బాబా గారు ఒక్కదానికి బిల్లు పడాడు, వాడిని సింగులర్గా పిలిచిన పాపం లేదంటే మనందరూ జడ్డోలో ట్యాక్సీలు కడితే అది ఏం కడతాడో తెలియదు 500 కట్టుకుంటాడు. ఇంకో అతను కేజ్రీవాల్, ఇంకో ఆవిడేమో కిరణ్ బేడి గారు హ్యాపీగా గవర్నరు ఆ పాండిచ్చేరి జీవితాలతో ఆడుకుని మొత్తానికి ఆవిడ ఎక్కడ ఉందో హ్యాపీగా రిటైర్ అయ్యింది. ఈయన కేజ్రీవాల్ ఈ ప్లాంటెడ్ క్రీచర్ బీజేపీ నుంచి నేను ప్లాన్ చేశానని చెప్తాను సగర్వంగా. ఇదేమైందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటికైనా మంటెక్కిపోతుంది. ఇప్పుడు పిల్లిని కూడా చూడు రూమ్లో బంధించి కొడితే ఏమవుతుంది, అది తిరగబడుతుంది. సో ఆయన పని ఆయన చేసుకుని ఒకళ్ళు ఎప్పుడైతే తలకాయ నొప్పులు స్టార్ట్ చేశారో ఆబ్వియస్గా అతను రివోల్ట్ అయ్యి ఒక స్ట్రాటజీ ఎలా ఆప్ చేశాడంటే అతను నౌ ఐ నీడ్ టు ఎమర్జ్ యాజ్ ఎ నేషనల్ పార్టీ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసుకుంటూ పంజాబ్ని కాంకర్ చేశాడు. గుజరాత్లో ఏకమేకే కూర్చున్నాడు. నౌ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఇన్ గుజరాత్. సో ఈ ప్రాస్పెరిటీ అతనికి వాళ్ళకి నచ్చదు. వాళ్ళ జీవితాంతం నరేంద్ర మోడీ అని జైలు చంద్రన్న పాటను చూడ పోలవరంలో ఏమైందో తెలియదు కానీ భజన మాత్రం చేయాలి చూడు. ఆ భజన కాన్సెప్ట్కి దేశాంతటిని అలవాటు చేశారు. సో మొనాటం ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక మొప్పతిప్పలు పెట్టడానికి కేజ్రీవాల్తో దుకాణం మొదలెట్టారు. ఇది మొత్తం సదరన్ స్టేట్లో నెక్స్ట్ కేసీఆర్కి తలకాయ తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళ అమ్మాయిని లోపల కూర్చోబెట్టి 1 రూపాయి బయట పెట్టరు. ఈడీ కేసు అంటారు, ఫెమా కేసు అంటారు, ఆ మనీ లాండరింగ్ జరిగిందంటారు. ఠాగునింతాలతో జీవితాలతో ఆడేసుకుంటున్నారు. ఆ మనీష్ సిసోడే జీవితంలో బయటికి రాడు ఇప్పటికే దాకా. అయితే అక్కడేమో వీళ్ళకి నచ్చారు అనుకో, ఆ మాగుంటల ఫ్యామిలీ అయితే బెయిల్ వచ్చేస్తే బయటకు వచ్చేస్తారు. వాళ్ళు అయితే గోపెట్లలాగా ఉంటారు. ఎందుకంటే ఇది కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు కవితమ్మ సరెండర్ అయ్యి అప్రూవల్ అయితే కేజ్రీవాల్ జీవితం నాశనం చేయడానికి తప్ప వాళ్ళ స్ట్రాటజీస్ ఇంకేం లేవు. ఎప్పుడైతే అప్రూవల్ మారుతుందో అప్పుడే బెయిల్ వస్తుంది అమ్మాయికి, అప్పటిదాకా రాదు. ఈ అమ్మాయి ఎంతకన్నా తగడం కదా, కేసీఆర్ ఊరుకుంటాడు అలాంటి విషయాల్లో. సో ఖచ్చితంగా ఈ 2 స్ట్రాటజీస్తో అక్కడ కేజ్రీవాల్ని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు స్ట్రాంగెస్ట్ ఇప్పుడు నౌ ద వే ఈజ్ ఎమర్జింగ్ హిమ్సెల్ఫ్. ఇందాక మాట్లాడమ్మా చూడు గ్యాప్ ఉందా, తెలంగాణలో నెక్స్ట్ మూలాలు మొదలవుతాయి. మరి రేపు పొద్దున కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిపి కోయిలేషన్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు అనుకో స్ట్రాటజీ. కర్ణాటకలో కుమారస్వామి ఒకటి లేడు తెలియనాడు. ఇప్పుడు అంచెల వారీగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి ఖమ్మం ఇలా టెరిటరీస్ కొన్ని, నల్గొండ ఎంత కదన్నా రాజశేఖర రెడ్డి గారి వైబ్రేషన్స్ కొన్ని ఉంటాయి. షర్మిలమ్మతో కాంది జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయింది అనుకోండి. ఒక 20-30 స్థానాలు గేమ్ చేస్తే మీరు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఇంకోటి ఏమో వరంగల్, ఈ 4 రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణతో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇదంతా నేషనల్ ప్రాస్పరిటీ ఆబ్వియస్గా ఉంటాయి. ఎందుకంటే ఉండకుండా అతను ఫ్రెండ్స్ అవ్వకుండా రేపు పొద్దున అలా కూర్చొని ఉండడానికి లేకపోతే ఉన్నది తగలెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు కాదు కదా. ఒక రీజనల్ పార్టీలో 2 స్టేట్లలో వింగ్స్ ఉన్న దగ్గర చేతులారా భ్రష్టు పెట్టించుకున్న దౌర్భాగ్యుడు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఇంకెక్కడ లేదు వాళ్ళకి. గుడ్డిగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు అతిరథ మహారాజులు నమ్ముకుని వెళ్తే ఇక్కడ ఏమవుతుంది, దౌర్భాగ్యమే మూట కట్టుకున్నాడు ఆయన. నిక్కాసైన లీడర్ అందరూ తెలంగాణలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఏమైంది
అలాంటి పని ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు అదే చాలా మంది కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంత దాకా ఎందుకమ్మా ఆల్మోస్ట్ 0 అయిందని ఈ సర్వేస్ చెప్పినాయి, మీరు అవ్వలేదంటున్నారు. అది పక్కన పెడితే ఎనీహో కవిత ఇష్యూ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో రేపు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఈ పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ పెడితే సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానమ్మా, ఒక చిన్న లాజిక్ ఉంది. గతంలో 2000 మొన్న జరిగిన ఎలక్షన్స్లో 23 ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళు కవితను అరెస్ట్ చేసి ఉంటే మనం గెలిచేసి ఉండు అనడానికి, కవితను అరెస్ట్ చేశారు కాబట్టి ఎంపీలు ఎక్కువ వచ్చేస్తాయని ఒక పనికిమాల లాజిక్ వాడుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒక లాజిక్కి జస్టిఫికేషన్ ప్రతిసారి ఒకటే ఉండదు. మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగారు, ఖమ్మం నుంచి మొదలెడదాం. పొంగులేటి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి విధేయులు ఎవరైనా ఉన్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ కన్నా రాజశేఖర రెడ్డి గారికి విధేయులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానంలో కూడా మొదట అలాగే అనుకున్నారు. ఆయన 2011-12లో పార్టీ పెడుతున్నప్పుడు ఏంది ఈయన పార్టీ పడ్డం ఏంటి అని అనుకున్నారు. ఎవరెవరు ఉన్నారమ్మా? పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గారు లేట అయినా ఉన్నాడు, ధర్మాన ప్రసాద్ లేటాడు, నోరు పారేసుకున్నాడు కూడా, అన్నీ మూసుకుని ఆయన దగ్గర ఉన్నాడు. ఎవరు కాదు చెప్పు. నాకు ఇప్పుడున్న పరిస్థితిలో సబ్బవారి గారికి మా గురుగారు ఆయన బతుకున్న మళ్ళీ ఎక్కడ ఉందని నాకు తెలుసు. ఎందుకంటే ఒక మనిషిని కళ్ళ ముందు రాజకీయాల్లో చాలామంది ఎలా ఎడోర్ చేస్తారంటేనమ్మా, ఎదిగిన విధానానికి ఎడోర్ చేస్తారు. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైమ్ ద వే ఈ క్రియేట్ సమ్ వైబ్రేషన్స్, దాన్ని చాలామంది అట్రిబ్యూట్ చేసుకుంటారు. నేను నాలుపట్టి ఎమ్మెల్యే ఉండి ఎలాగ ఉన్నానేటి ఇతన్నా ఉంటే అన్నది అప్పుడు రోల్ మోడల్ క్రియేట్ అయిందనుకో, ఆయనలో ఫాలో అయిపోతారు. ఎందుకు ఇప్పటిదాకా మనం ఫాలో అయిన దాంట్లో మనకు సక్సెస్ కనబడదు. బట్ వెన్ ఐ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్ అన్న దగ్గర డిఫరెంట్గా ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలివేట్ అవుతాయి మనుషులు. అందుకనే అతనికి సక్సెస్ రేషియో ఉంది. వాళ్ళు నేను పిసిసి అధ్యక్షుడిని, నేనేంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అనుకోలే. బట్ నాలో పిసిసి అధ్యక్షుడిగా అయినా సరే నేను ఒక మోడల్ని బ్రేక్ చేయలేకపోయాను. అందొచ్చిన అవకాశం, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా నేను మోల్డ్ చేసుకోలేకపోయాను. బికాస్ ద ఫుట్ స్టెప్స్ హౌ ఐ ఫాలోడ్ అన్న దగ్గర నిజంగా ఒక పులియన్ కాటలు నడిస్తే అట్లీస్ట్ ఆ వైబ్రేషన్స్ అయినా వస్తాయని బొత్స సత్యనారాయణ కూడా మారగలిగాడు. నేనైతే అలాగే చూస్తాను. బట్ ఎప్పుడైనా సరే వెనకాల చంద్రబాబు నాయుడు వెనకాల నడిచిన జీవితాంతం ఎలాగే ఉంటాం అన్న పరిస్థితిలోనే ఉంటారు. చూసుకోకండి కంపారిజన్ మీరు. ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ఎలివేషన్స్. నేనైతే బొత్స సత్యనారాయణ గారి గురించి ఎందుకు చెప్తానంటే, గజపతుల ఫ్యామిలీని ఎదుర్కొని ఢీకొని ఆ విజయనగరాన్ని శాసించడం ఇంపాసిబుల్ అనుకునేవాడిని నేను చదువుకున్న రోజుల్లో. అక్కడ దాన్ని ఐస్ బ్రేకింగ్. ఒక కోలగట్ల వీరభద్రస్వామి ఎలక్షన్ నేను ఫస్ట్ మేము చదువుకున్న రోజుల్లో ఆయనతో చేసాం. నిజంగా అశోక్ గజపతి గారికి ఆ రోజు ఒక జలక్ పడింది. కొంతమంది స్ట్రెంత్ అయితే ఎలా కొడతారు అన్నది నాకు తెలుసు. అక్కడ అది విజయనగరం ఉండేలు దెబ్బ అంటారు, అలా కొట్టరు. అప్పుడే అశోక్ గజపతి గారు రిటైర్ కొంచెం తర్వాత సర్దుకున్నారు. తర్వాత ఎలక్షన్స్ అన్ని తర్వాత బాగానే ఉన్నాయి. బట్ ఆ తర్వాత సమన్వయం ఉంటాను, సంధానించుకొని సమన్వయం చేసుకొని సంకల్పించుకుంటే అది బొత్స ఫ్యామిలీతోనే చెల్లింది. విజయనగరంకి శాసించడం మొదలైంది. సో అవన్నీ ఎక్కడి నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయంటే ఒక నాయకుడి యొక్క డైమెన్షన్స్లో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా బొత్స సత్యనారాయణ గారి గురించి మాకు తెలుసు. బట్ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనే దగ్గర ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ బొత్స సత్యనారాయణ గారి నుంచి ఎవాల్యుయేట్ అయ్యాయి. అవి మీకు సమైక్య విశాఖ జిల్లాను శాసించేంత స్థాయికి ఎదుగుదలకు స్టార్ట్ చేశాడు ఆయన. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఝాన్సీ మేడం గారిని ఎప్పుడైతే అక్కడ ఎంపీ కంటెస్ట్ చేసే అంత నేపథ్యం వచ్చినప్పుడు నేను గతంలో అనుకునేవాడిని, గజపతులు శాసించిన విశాఖని ఇవాళ బొత్స శాసించడానికి కారణం ఏంటంటే అండర్ ద గైడ్ లైన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అతను చిన్న శతక ఏదో కొత్త జాక్పట్ ఏను కుంభస్థలం కొట్టాలన్న ఎలక్షన్ మాడ్యూల్ని రచిస్తున్నాడు అతను. దిస్ ద రేరెస్ట్ ఫినామినా. మాది గమనిస్తే, అంటే ఇవాళ ఏదో మనం ముందుగానే సంబరాలు చేసుకున్నట్టు ఉంటుంది, కానీ అబ్జర్వ్ చేయండి అతని ప్రస్థానంలో కలుపుకొలుతానం చూడు. ప్రజలని లాక్కొస్తున్నాడు. లాక్కునడానికి చెయ్యి దూరం అయిందనుకోమా, ఉదాహరణకి బొత్స సత్యనారాయణ గారినో, ధర్మాన గారినో, లేకపోతే మన ఎవరు మన ధర్మశ్రీ గారినో, ఎవరైనా చెప్పు ఉత్తరాంధ్రలో అక్కడికి చిన్నపల్లి అమర్నాథ్ గారు కూడా లాగండి, ప్రజలను లాగి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటా మీ సంగతి అంటున్నాడు. ఇది నువ్వు ఎప్పుడైనా చూడు, ఈ మోడ్యులేషన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయా? ఇన్నాళ్ళు ఏమనుకున్నా, చంద్రబాబు గారిని చూడండి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని చూడడం కాదు, ప్రజలను నాకు అందించి అంటున్నాడు. అందుకే చూడు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇఫ్ రియలీ లుక్ ఇన్ టు దాట్ ప్రాస్పరిటీ,
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం కాదు, అతనికి వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రజలే కావాలని నమ్ముకున్నాడు. అది ప్రజాస్వామ్య అబ్రివేషన్. ఈ నాయకుడు నేను నీకు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాను, దేనికిరా బాబు అంటే నాకు చెయ్యి అందట్లేదన్న, ఇతనైతే గట్టిగా చెయ్యండి. ఇప్పుడు చూడు ఆయన ఎవరు మన సింగనమల నియోజకవర్గంలో కొంచెం దూరం ఉన్నారా మీరు అందరూ. ఈ టెప్పర్ లారీ డ్రైవర్ని చదువుకున్నాను మీకు ఇస్తే లారీ ఎక్కించి జనాలందరూ నా దగ్గర తీసుకొస్తాను కాన్సెప్ట్ డ్రైవ్ చేసాడు అతను. ఇది గమనించండి అమ్మా, చాలా మంది అర్థం చేసుకోవడంలో తప్పు పడుతున్నారు. ఒక వ్యక్తిని ఇతనికి ఎందుకు సహాయం ఇస్తున్నట్టు, అరే ఈ సింగనమల నుంచి నాకు 10 మంది 20 మంది వస్తే కాదరా, లారీ ఎత్తుకున్నారా లారీ లోడు అంటే అలా తీసుకొచ్చే సామర్థ్యం ఉన్నాడు. అంటే ప్రజలతో మమేకయ్యే వ్యక్తిని అతను ఐడెంటిఫై చేస్తున్నాడు. సో ఈ కాన్సెప్ట్ 175 నియోజకవర్గాల్లో అడాప్టబిలిటీ తెలుస్తుంది. హిందూపూర్ తీసుకో, బీసీ సామాజిక వర్గం, అరే ఎప్పుడు వీళ్ళకి టికెట్లు రావట్లేదు, వీళ్ళు ఎవరితోనే అలానే అవుతున్నారు, వీళ్ళలోనే ఒక నాయకత్వ పట్టిమని బయటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఆల్రెడీ అనంతపురంలో గోరంట్ల మాధవ్తో నేను శాసించి చూపించగలిగాను కదా, ఎక్కడ జేసీ ఫ్యామిలీ మీద. సేమ్ లైన్స్ 2019 నాకు పేజ్ తిరిగినా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్, అది నెక్స్ట్ పేజ్కి యాడ్ అవ్వాలి. ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం సర్వేస్ అన్నీ తీసుకుంటే 90 నుంచి 125 130 లోపే ఇచ్చేస్తారు అందరూ. మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సేఫ్ సైడ్ ఒక 90 నుంచి 100 వరకు పెట్టుకుని మిగిలిందంతా గేమ్ ఆడారు అని చెప్పేసి బయట జరుగుతుంది. ఆ గేమ్ ఏమన్నా ఫెయిల్ అయిందా? ఎందుకని సర్వేస్లో జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉన్న స్వీట్లే ఇందులో కనిపిస్తున్నాయి. 110 జేబులో పెట్టుకున్న విశ్లేషణలన్నీ చూడు, జేబులో పెట్టుకుని ఆయన యుద్ధం స్టార్ట్ చేశాడని చెప్పాను. సో ఇప్పుడు నేను సింగనమల ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మళ్ళీ చూసుకోండి. అక్కడ అందుకోసం అడుగుతున్నా ఫెయిల్ అయిందా అనేది. అది నీకు అక్కడ నీకు ప్రజా ప్రతిస్పందన ఎలా కావాలి అతనికి. ఒక చైన్ సిస్టమ్ చాలా మంది చూస్తున్నారు, కానీ ఇక్కడ సమూహ సిస్టమ్ని అడాప్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అట నా దగ్గర కాదు, సిద్ధం సభలు అవన్నీ చూడు, జగన్మోహన్ రెడ్డి అని అందరితో నేర్పించగలుగుతున్నాడు. సమూహాలను అడ్రస్ చేసేవాడే ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుడమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2014 ప్రస్థానంలో నాయకుడు కాదు, నేను ఒప్పుకొని కూడా అతన్ని. ఎప్పుడైతే అతను పాదయాత్ర చేసి వచ్చాడో ఆ రోజు ఆవిష్కరించబడ్డాడు ఒక ప్రజానాయకుడిగా. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ఆయన లెగసీలో పులివెందుల పులిబిడ్డ రాజరికాలు చేసిన ప్రజాస్వామ్యంలో ఎన్నో చేసిన రాజశేఖర రెడ్డి. 2004 పాదయాత్ర ఆయనకి చరిత్ర సృష్టించుకుని ఒక ప్రజానాయకుడిగా ఆవిష్కరించబడ్డాడు ఆయన. ఈ చంద్రబాబు గారిలో అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అది అంత పాదయాత్ర చేసి కూడా ఆయన ప్రజానాయకుడి కింద ఆవిష్కరించుకోలేపాడు. బికాజ్ ఈజ్ నాట్ హ్యావింగ్ డిఫరెంట్ డైమెన్షన్స్ లేవు. మీరు ఇవాళ చూడండి, చరిత్రలో జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని మీరు నిశ్చితంగా గమనించగలిగితే, ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, రైతు రుణమాఫీ అండ్ ఉచిత కరెంటు, చరిత్రలో ఎప్పుడు ఇలా నిద్ర లేపిన ఒక రైతు రాజశేఖర రెడ్డి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఒక్కటి చెప్పమానండి, ఎవడో తెలుగుదేశం వాళ్ళు కాకుండా మిగిలిన అందరూ చెప్పేది ఏంటి? వెన్నుపోటు, అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవచ్చు, లేకపోతే ఎదిరించిన వాడు మళ్ళీ మిత్రత్వం చేసుకుంటూ సాంకేతిక విప్లవం తెచ్చింది ఆయన అంటారు, మీరు అలా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, మా విప్లవం దేంట్లో చేశాడంటే అధికారమే పరమావధి అన్న దగ్గర. ఇప్పుడు పొరిగింటి పొల్లకూర రుచి అన్నది మనకు సామెత ఉంటుంది చూడు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేసి చెప్పాలంటే హైదరాబాద్ నేను కట్టానంటాడు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. నిజంగా ఒక లీడర్షిప్ డైమెన్షన్స్ కనుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. ఇఫ్ యూ క్రియేట్ ఎ ప్రాపర్ పాత్, సైబరాబాద్ నిర్మాణం నిజంగా చెప్పాలంటే ఈ క్రియేటెడ్ ఎ పాత్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాదేశం పాత్ క్రియేట్ చేస్తే ఎవరు తరమైన కొండల పిండి ఇవాళ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అయింది చూసాం కదా. పాత్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు అమరావతికి పాత్ క్రియేట్ ఉంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇదే రాజశేఖర రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ కానీ లేదా ఫ్లైఓవర్లు కానీ కట్టుకోలేదానే, నేను ఆపాడా? ఇక్కడెక్కడ ఏంటంటే కాన్సెప్ట్ బుర్రలో మంచి చేయడం కన్నా స్వార్థ ప్రయోజనాలకి ఈల్డ్ అయ్యారనుకోండి, దానికి ఎప్పుడు జస్టిఫికేషన్ ఉండదు. హైదరాబాద్ నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు శాసించుకున్నారు నిజంగానే. ఇఫ్ యూ వాంట్ టు గివ్ క్రెడిట్ టు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు అంటే అందులో ఆయనకు స్వార్థం లేదు. ఆ స్వార్థం లేని కారణంగా ఇప్పుడు ఉదాహరణకి జేబేరి హైదరాబాద్ హైటెక్ సిటీ రేడియస్లో దోపిడీకి గురైనా సరే, జేబేరి తిరుగుగా మురళీమోహన్ ఎత్తుకెళ్ళిపోయినా సరే, బట్ అక్కడ సాఫ్ట్వేర్ ఎన్హాన్స్ అవుతా కనబడుతుంది. జేబేరి బిల్డింగ్లో ఇంకోటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇది పాత్ క్రియేషన్ అంటారు. ఇఫ్ యూ క్రియేట్ దిస్ పాత్ డెఫినెట్గా ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పాత్ క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, వచ్చే ప్రభుత్వాలకు ఇప్పుడు చూడు చచ్చినట్టు వాలంటీర్ వ్యవస్థ మేము 10,000 ఇస్తాం, సిటీ పాట వేలం పాటలాగా.
ఈ ఒక్క సంతకంతో 1,60,000 మందిని వాలంటరీ సచివాలయ వ్యవస్థని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చచ్చినట్టు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒప్పుకుంటారు. ఎలక్షన్స్ ముందు జస్ట్ ఎందుకు నెత్తి మీద పిలువారం పడి మన నిమ్మగడ్డ కొంప ముంచితే వాలంటరీ వ్యవస్థ సచివాలయంలో ఎంప్లాయీస్ రిక్రూట్ చేశారు కదా వాళ్ళతో చేయించండి. ఇవన్నీ ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు నిజాలు. ఎందుకు? పాత్ క్రియేటర్స్. ఇప్పుడు సైబరాబాద్ ఎలా క్రియేట్ చేసుకున్నాం పాత్ అని చంద్రబాబు గారు ఓన్ చేసుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి ఆల్సో క్రియేటింగ్ ద పాత్ యూనిట్ ఓన్ ఇట్. దిస్ ఇస్ వాట్ జగన్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం రోసయ్య గారు, తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు, 10 ఏళ్ళ కేసీఆర్ గారు కూడా పాత్ కంటిన్యూ చేయగలిగారు. అందుకే దట్స్ ద ఫ్లరిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్. అర్థమవుతుందమ్మా? సో ఇది నువ్వు ఎప్పుడైతే లేదో యూ హ్యావ్ నో రైట్ టు క్లెయిమ్ ద రైట్స్ ఆఫ్ అమరావతి. విజనరీ అని చెప్పిన దగ్గర ఎవరు విజన్ చెత్తారం వచ్చింది. అందుకే వాళ్ళు దానికి అమరావతి కింద ఒడిదుడుకులు. ఇదే హైదరాబాద్ గురించి మాట్లాడమను. ఎవడొచ్చినా ఎక్కడైనా ఒక రూమ్ దొరికితే చాలు సాఫ్ట్వేర్ పెడదాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయింది. దెన్ యూ డ్రైవ్ ద కాన్సెప్ట్, మనసా వాచా కర్మ అంటాను. అప్పుడు ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. కాన్స్పిరసీ థియరీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఆరా నడుస్తున్నప్పుడు నీ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఫెయిల్యూరే. ఇదే చంద్రబాబు గారు కనుక గ్రహించగలిగితే ఖచ్చితంగా రిట్రీవ్ ఇట్. అది రియలైపోయారు ఆయన. ఎందుకంటే చుట్టూ చేరిన దరిద్రం అంతా చూడమ్మా. మన అదే ఎస్టేట్లో ఆయన ఉండి ఇల్లు ఓనర్ పేరేంటి, ఆయన కరకట్ట మీద ఉంటాడు లింగంనేని. ఎప్పుడైతే దాపరిస్తాడో నిజంగా వాళ్ళకి పాలిటిక్స్ దరిద్రమే. ద విజన్ ఆఫ్ లింగంనేని అన్నది ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతుందో విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కనుమరుగు అవుతుంది. ఆ ఒరిజినల్ విజనరీ ఆఫ్ చంద్రబాబు నాయుడుకి ఎందుకు కనుమరుగవడం అంటే లింగంనేని అట్టాడు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదనే చేస్తారు. అది రాష్ట్ర ప్రాస్పెరిటీకి ముడిపెడితే ఎలా ఉంటుంది చెప్పు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి సక్సెస్ చేయలేకపోయింది. అదర్వైజ్ డెఫినెట్లీ వుడ్ హావ్ డన్ వండర్స్. కాన్స్పిరసీ థియరీస్తో మనం ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ సర్వేలన్నీ కూడా జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరైతే ఒక సర్వే చేశారు, పర్సనల్గా వెళ్ళి జనంతో మాట్లాడారు. మీరైతే చాలా ఫిగరే ఇచ్చారు, 162. అంటే నేను ఫస్ట్ చేసినప్పుడు 134+ సార్ మాట్లాడానమ్మా. 146 దాకా వెళ్ళుకున్నాం. మేము చేసింది చాలా సింపుల్ లాజిక్ అమ్మా. 4,15,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 3,38,38,469 మంది ఎంతమంది ఓట్లు వేశారు, 81.09%. ఇందులో 3,64,00,000 మంది సంక్షేమాలు అందుకున్నారు. ఒక నియోజకవర్గంలో అప్రాక్సిమేట్గా 2,50,000 అనుకుంటే 1,50,000 మంది సంక్షేమం అందుకున్నారు అన్ని నియోజకవర్గాల్లో. రెండో పాయింట్ మేము ఎక్కడ మా డేటాలో ఏంటంటే 3,64,00,000 అనుకుంటే అప్రాక్సిమేట్గా సంక్షేమాలు అందుకున్న ప్రజలు రాష్ట్రంలో అనుకుంటే 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అందుకున్నారు. 1,64,00,000 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, యూమోర్ యూ నేమ్ ఇట్ యాజ్ వాళ్ళు కూడా అందుకున్నారు సంక్షేమం. దీన్ని బేస్ చేసుకుని మేము చేసాం. సో అప్పుడు మాకు వచ్చింది దగ్గర 140. తదనంతరం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా మేము కొంతమందిని ర్యాండమ్గా శాంపుల్స్ తీసుకుని బాబు ఓటేసావా లేదా అని ఎవరు సైలెన్స్ స్పేస్ అంటారు చూడు, ఎవ్వరూ మేరేపట్లేదమ్మా. అంత చిక్కకపోవడానికి ఏంటంటే దాని అడ్వాంటేజ్ చాలామంది తీసుకుంటారు. అది వాళ్ళ కర్మ, మన వాళ్ళ అదృష్టం అనుకోవాలి. కానీ ఈ మాకు వచ్చిన లెక్కచ్చైన శాంపుల్లో కొంత పర్సంటేజ్ అయితే చూసుకుంటే 134+ అన్నది మాత్రం డంకాపాలు వస్తుంది. వేవ్ స్టార్ట్ అయితే మాత్రం ఎవడో ఆపలేరు. ఈసారి మళ్ళీ మీకు చెప్తున్నాను అందరికీ కూడా, ఇట్ ఈస్ అ వార్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావాలా వద్దా అన్నదే ఎలక్షన్. ఎవతల మిగిలిన పార్టీలు అందరూ నా దృష్టిలో అయితే వాళ్ళు ఏమీ పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళలేదు. మేము ఇది చేస్తాం అన్నది వాళ్ళకి చెప్పలేదు. 3 విషయాలు చెప్పాలి ఇక్కడ ప్రజలకి. మేనిఫెస్టో చేయబడ్డానికి కూడా ఇష్టపడని బీజేపీ. దానికి మీకు ఉదాహరణ ఏంటంటే నరేంద్ర మోడీ ఉచిత బస్సులని ఈ సౌత్ స్టేట్లో అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దానివల్ల జాతీయ ప్రాజెక్ట్ అయిన మెట్రోకి తీరని నష్టం జరుగుతుంది. అంటే దే ఆర్ నాట్ ఓనింగ్ దిస్. ఓనర్షిప్ రైట్స్ లేని దగ్గర వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి తాపత్రయం పడుతున్నారు అన్నది మాత్రం వాస్తవం. తాపత్రయ పెడితే వచ్చే అవుట్కమ్ ఏముంటుంది? నేను ఏదో అయిపోవాలని తాపత్రయపడడం ఆశలు అడియాసలే అవుతాయి. కానీ ప్రయత్నం, సంకల్పం, 100% కమిట్మెంట్తో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసినప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్ ఎవరికి వస్తాయనేది చాలా ఈజీగా చెప్పచ్చు.
నేను అందుకే చెప్పగలుగుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నిన్న ఇచ్చిన నేషనల్ మీడియా కావచ్చు, స్టేట్ మీడియా, స్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇచ్చిన అందరి అంటే జనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ పార్టీ అధికారంలో కోసం అంటే బెట్టింగ్లు పెట్టుకున్న వాళ్ళు అయితే చాలా ఆందోళన పడిపోతున్నారు. మన దరిద్రం అవుతుంది. ఎందుకంటే పని పాట లేకుండా చేసి పనికిమాలిన పనులకి మనం బాధ్యత వహించలేమమ్మా. లాజికల్ థింకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎవడో ఈ బెట్టింగ్ గాళ్ళు బతికించడానికి మనం మీరు ఇలా చెప్తున్నారు రిపోర్ట్స్ అంటే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడారా? ఆడతారు కదా. అయితే కొన్ని అయితే అసలు 14 ఇస్తున్నారు వైసీపీకి. మరి జనం ఎంత కన్ఫ్యూజ్ అవుతారు? వాళ్ళు లేకపోతే ప్రాణాలు తెగించి 22, 23 కూడా ఇచ్చేస్తారు కదా గ్రూప్ వాళ్ళకి. వాళ్ళ దృష్టి ఏంటంటే 25 ఎన్డీఏ అకౌంట్కి వేసేసుకుంటున్నారు. నీకు చెప్తుంది అదే. ఇది గమనించండి అమ్మా, చాలా మంది 25 అకౌంట్లు వేసినప్పుడు జగన్కి తగ్గినా నష్టం లేదు, పెరిగినా నష్టం లేదని కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇటుక పేర్చుకుంటూ రాజ్యసభలో 3వ ప్లేస్లో కూర్చున్నాడు కాముగా. ఎలక్షన్ అయితే కొయిలేషన్ గవర్నమెంటే. ఎవడొచ్చినా పిలకలు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. గమనించట్లే చాలా మంది. ఫస్ట్ మీకు స్ట్రాటజీ చేయాల్సిన అవసరం ఏంటంటే పార్లమెంట్లో ఒక పార్టీకి తమ్మింగ్ మెజారిటీ 303 స్థానాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకుని మనతే వాళ్ళకి అవసరం లేదు, నేనైతే ఈ కోణంలో నేనేం చేయలేను, నేను నిస్సహాయం నేను ఒప్పుకోగలిగాడు. దట్స్ హిస్ గట్స్. లక్షల జనాభా ముందు చెప్పాడు ఆయన మాట. ఇంకోటి చెప్పాడు, అతని రాష్ట్ర ప్రయోజనాలను ప్రజా సమూహం ముందే నరేంద్ర మోడీ నిలదీసి అడగగలిగాడు. యూ నీడ్ టు నోట్ దిస్. చేతులు పిసుక్కుంటూ ఏదో రాయబారాలు చేయలే. ఇది నా రాష్ట్రం, దీనికి ఇది కావాలి, స్టీల్ ప్లాంట్ ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష, అది ప్రైవేటీకరించుకోవద్దు, ఇవన్నీ చెప్పగలిగాడు అతను ప్రజల సమక్షంలోనే. అంతేగాని గోడచాటు ఏసీ రూముల్లో మాధ్యమాల్లో చెప్పిన పొకుడి కబుర్లు కాదు. అయితే నాయకుడు నాయకత్వ లక్షణాలు నిజమైన చరిస్మాటిక్ లీడర్స్ అందరూ ఎలా మర్జ్ అవుతారంటే ప్రజల్లోంచే. వాళ్ళు ఎందుకు ఆవిష్కరించబడతారంటే ప్రజల కోసమే. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎవడైతే అంకితం అవుతాడో వాడే నాయకుడు. అంకిత భావం ఎప్పుడైతే ఉండదో, ఇప్పుడు సర్వేలు చేస్తుంటారు లేకపోతే కొలుస్తూ ఉంటారు ఇంచులు, అలా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం అంతా ఇంచులు కొనగలిగాడు. ఏ ప్రాంతంలో ఎవడికి ఏం కావాలో అది తెలుసుకోగలిగాడు. హుదూతులి తుఫానుల తర్వాత ఎదుర్కొన్న రాష్ట్రాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సింది అన్నం పెట్టాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయ్యాడు. పిల్లల్ని చదివించాలన్న కాన్సెప్ట్కి డ్రైవ్ అయ్యాడు. చిన్నాభన్నమైన బతుకుని సరిదిద్దాలనుకున్నాడు. దానికి ఆర్థిక స్వావలంబనతోనే, ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటేనే నా ప్రజలు నాతో పాటు ఇవాళ లక్షాధికారులు 31,50,000 మందిని లక్షాధికారులు చేయగలిగాడమ్మా. సెంటున్నర భూమి ఇచ్చి. ఎవడమ్మా 31,50,000 ఇంటూ 4 వేసుకుంటే ఇవాళ నా రాష్ట్రంలో ఎంతమ్మా దగ్గర 1,35,00,000 దగ్గర ప్రజల్ని కోటీశ్వరులు చేయగలిగాడు. కుటుంబం కోటీశ్వరుల కుటుంబం అని చెప్పుకునే గర్వం ఇచ్చాడమ్మా 31,50,000 కుటుంబాలకి. ఎవరికి పట్టిందమ్మా ఈ రోజుల్లో? ఎవరు చేస్తారు ఇవన్నీ? ప్రజల కోసం అన్నప్పుడే ఎవడో ఇచ్చాడు. చరిత్రలో ఏదో భూమి ఇచ్చారట, ఇది ఇచ్చారంటే ఎవడేదాన్ని పెట్టడానికి ఇచ్చారు. రామారావు గారు కూడా ఎట్టారు పాపం పక్క ఇల్లు. ఇప్పుడు లింగంపల్లి మియాపూర్ అవన్నీ చూడు. నేను చిన్నప్పుడు అవన్నీ రామారావు గారు 1983లో యూనివర్సిటీ చదువుకున్నప్పుడు ఒక్కొక్క రూము ఇల్లు పక్క ఇల్లు కట్టిన మొదటి మొగాడు రామారావు గారు. దేశంలో అక్కడ స్లాబ్ ఇల్లు లేని దగ్గర ఆయన కట్టి చూపించాడు. అలాంటిది వాళ్ళ ఎవడోడో అన్యాక్రాంతమే ఆ భూములు. ఇంకా ఆ భూమాకిలి ప్రియ వాళ్ళ జుట్లు పిక్కు చేస్తున్నారు చూడు. ఆడింట్లో డ్రైవరు వంటోడు ఎవడో ఉన్నాడు కదా, వాడును అమ్మి అలా కొట్టు చేస్తున్నారు చూడు. అవన్నీ ల్యాండ్లు అవన్నీ అదే. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రజలకి ఇవాళ నెక్కచ్చైన ఆస్తి పరులు చేసి నీ ల్యాండ్ అని గర్వంగా ఇచ్చిన మొదటి వాడు, అది కూడా ఆడపిల్లలకి. ఎవరో ఇంట్లో భార్య ఆ కుటుంబ ఆత్మస్వావలంబన చేసుకుంటున్న దగ్గర ఆ అమ్మికి ఇవాళ గౌరవం కల్పించిన అన్నమ్మ అతను. ఏమని చెప్పాలి అతని గురించి? మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఇవ్వడానికి వెనక ముందు ఒకసారి ఆలోచిస్తాం. రాష్ట్రంలో 31,50,000 మంది ఆడపిల్లలకి ఏమీ కాకుండా తృణప్రాయం ఇవ్వగలిగాడు లక్షల ఆస్తి. ఆ వెంచర్ల పక్కన ఉన్న ల్యాండ్లో అన్ని చూడండి కావాలంటే అవి ఎంతెంత ఖరీదు చేస్తున్నాయో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు అయితే 164 వస్తాయని చెప్తున్నారు వైసీపీకి. అలానే నేను కూడా నా సర్వేస్కి సంబంధించి 158 వస్తున్నాయి. అందుకే అయినా కూడా చాలామందికి ఈ సర్వేస్ చూసి, నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేస్ చూసి చాలా సందేహాలు ఉన్నాయి. బట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ సందేహాలన్నీ తీరిపోతాయి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది ప్రజలకి తెలుసు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది కాబట్టి బయటికి రావడానికి. సో మనందరం ఇంకా వేచి చూడాలి ఎలా ఉండబోతుంది ఈ ప్రభంజనం, ఎవరి వైపు ఉంది ఈ సైలెంట్ ఓటింగ్ అనేది మరికొన్ని గంటల్లో మన ముందు ఆవిష్కృతం అవుతుందని ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.